డాక్టర్ కిరణ్ పెద్ది, కన్సల్టెంట్ గ్యాస్ట్రాంట్రాలజిస్ట్, యశోద హాస్పిటల్ సోమాజిగూడ, డైరెక్టర్ సెంటర్ ఫర్ ఐబిడి. చాలా మంది పొట్టుబ్బరం అవ్వడము, చెస్ట్ పెయిన్ రాగానే నాకు గ్యాస్ వల్ల ఇబ్బంది ఎక్కువగా వస్తుందని చెప్పుకుంటుంటారు. మెజారిటీ ఆఫ్ ద టైమ్స్ ఇది కరెక్టే. ఎందుకంటే డైజెస్టివ్ ప్రాబ్లమ్స్ అనేది ఈ గ్యాస్ ప్రాబ్లమ్, పొట్టుబ్బరం అనేది చాలా సహజం, అందుకని చెప్తుంటాం. కానీ కొన్ని సందర్భాల్లో వేరే జబ్బులు ఉన్నప్పుడు కూడా మనం గ్యాస్ అనుకుని పొరపాటు పడి ఇన్వెస్టిగేషన్ చేయకుండా అనేక విధమైన కాంప్లికేషన్ దారితీసే అవకాశం ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్, చాలా మందికి హార్ట్ బర్న్ రావడము, చెస్ట్ టైట్నెస్ రావగానే గ్యాస్ పైకి వచ్చిందని చెప్పుకుంటుంటారు. దీనివల్ల కొంతమంది హార్ట్ అటాక్ మిస్ అయ్యే అవకాశం ఉంటుంది. సో ఎందుకంటే ఇస్కిమిక్ హార్ట్ డిసీజ్, యాంజైనా అంట. యాంజైనా కూడా ఒక్కొక్కసారి చెస్ట్లో డిస్కంఫర్ట్ రావడము, చాలా మందికి గ్యాస్ లాగా ఫీల్ అవడము జరుగుతుంటుంది. కానీ మనం గ్యాస్ అనుకొని హార్ట్ ప్రాబ్లం మిస్ అయినట్టయితే చాలా ప్రమాదానికి దారితీసే అవకాశం ఉంటుంది. ఇకపోతే కొంతమంది పొట్టలో ఎపిగాస్ట్రిక్ పెయిన్ అంటాం, అంటే అప్పర్ అబ్డామిన్ లో నొప్పి రాగానే నాకు గ్యాస్ ఎక్కువగా ఉంటుంది అండ్ ఎసిడ్ ఎక్కువగా ఉంటుంది చెప్పుకుంటుంటారు. కానీ కొన్ని సందర్భాల్లో ఇన్వెస్టిగేషన్ చేసినప్పుడు ఇది అల్సర్ గా బయటపడే అవకాశం ఉంటుంది. కొంతమందికి గాల్ బ్లాడర్ స్టోన్స్ లాగా అయ్యే అవకాశం ఉంటుంది. ఇవే కాకుండా కొంతమందిలో మేజర్ ప్రాబ్లమ్స్, ఫర్ ఎగ్జాంపుల్ ప్యాంక్రియాటిక్ ట్యూమర్స్ ఆర్ ఎనీ అదర్ క్యాన్సర్స్ కూడా వచ్చే అవకాశం ఉంటుంది. సో అందువల్ల తరచుగా వచ్చినట్టయితే, ఏదైతే హార్ట్ బర్న్ కానీ, ఛాతిలో మంట కానీ, అండ్ పొట్టలో మంట కానీ, పొట్టలో ఉబ్బరం కానీ, పొట్ట నొప్పి కానీ తరచుగా వస్తున్నట్టయితే మనం గ్యాస్ అని అజ్యూమ్ చేసుకోకుండా దగ్గరలో ఉన్న గ్యాస్ట్రాంట్రాలజిస్ట్ని కలిసి ఇన్వెస్టిగేషన్ చేసుకోవడం చాలా మంచిది. కొన్ని సింపుల్ ఇన్వెస్టిగేషన్ చేయడం వల్ల, ఫర్ ఎగ్జాంపుల్ అల్ట్రాసౌండ్ చేయడము, ఎండోస్కోపీ చేయడం వల్ల మెజారిటీ ఆఫ్ ద ప్రమాదకరమైన ప్రాబ్లమ్స్ ఏవైతే ఉన్నాయో మెజారిటీ ఆఫ్ దెమ్ కెన్ బి రూల్డ్ అవుట్ అనమాట. వామిటింగ్స్ ఉన్న కొంతమంది కూడా గ్యాస్ ఎసిడిటీ అంటుంటారు. సో గ్యాస్ ఎసిడిటీ అన్నప్పుడు ఏంటంటే టెంపరీగా వస్తే పర్లేదు, అవి కూడా మాటికి వచ్చినట్టయితే కూడా ప్రమాదకరమైన కండిషన్కి దారితీసే అవకాశం ఉంటుంది. ఇబ్బందులు ఎవరికైనా కూడా మాటికి వచ్చినట్టయితే ఇన్వెస్టిగేట్ చేసుకొని ఎండోస్కోపీ ద్వారా కానీ, అల్ట్రాసౌండ్ ద్వారా కానీ, బ్లడ్ టెస్ట్ ద్వారా కానీ, ఒక్కసారి లివర్ టెస్ట్ పెరుగుతుంటాయి. సో ఇవన్నీ చేయడం వల్ల కొంతవరకు కనిపెట్టి ఆ ప్రమాదకరమైన జబ్బు నుంచి కాపాడుకునే అవకాశం ఉంటుంది.